హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి చపాతీలు అండి. చపాతీలు అనేది ఈ విధంగా పిండి కలుపుకొని చేసుకుంటే సాఫ్ట్గా, మృదువుగా, చాలా మెత్తగా దూదిలా ఉంటాయండి. కొంతమంది చపాతీ చేసినప్పుడు హార్డ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. చపాతీ పిండి కలుపుకునే విధానం, అదేవిధంగా కాల్చుకునేటప్పుడు మీరు కనుక చేసే మిస్టేక్స్ వల్ల అది హార్డ్గా తయారవుతుంది. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి తీసుకొని దానిలో కొంచెం సరిపడా ఉప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ వేసి కలుపుకుంటే చపాతీలు అనేవి మెత్తగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్, కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది చేతులకు అంటుకోకుండా మృదువుగా, సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా పిండి అనేది కొంచెం చేతులతో ప్రెస్ చేస్తూ కనుక కలిపినట్లయితే సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అనేవి. నేనైతే ఒక 5 మినిట్స్ పాటు ఆ విధంగా కలుపుకుంటూ పిండి అనేది చేసుకున్నాను. ఇదిగో వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ కానీ తడిగుడ్డ కానీ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత మరి ఒకసారి పిండి అంతా ఒకసారి చూసుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రెస్ చేస్తూ కలుపుకున్నామో అదే విధంగా ప్రెస్ చేస్తూ ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే చపాతీ అనేది చాలా మృదువుగా వస్తుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెంగా తీసుకొని ముద్దల్లా చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు వరకు, క్వాంటిటీ వరకు చేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండికైతే 5 చపాతీలు అయ్యాయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి అనేది చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పొడి పిండి అనేది చల్లుకొని దాని మీద కొంచెం ప్రెస్ చేస్తూ చపాతీని ఈ విధంగా ఒత్తుకొని రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకున్న తర్వాత ప్యాన్ మీద పెట్టుకొని మనం కాల్చుకోవచ్చు. ఈ విధంగా పొడి పిండితో కలుపుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా చపాతీలా చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చపాతీ అనేది చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసుకోవాలండి. అన్ని చపాతీలు ఈ విధంగా చేసుకున్న తర్వాత హాట్ ప్యాన్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి. కాబట్టి నేను ప్యాన్ పెట్టుకొని మిగిలిన చపాతీలు కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం చపాతీ అనేది కాల్చుకోవాలండి. నాకైతే ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయింది. హీట్ అయిపోయిన తర్వాత నేను చపాతీని వేసిన తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ అదే విధంగా ఉంచుకోవాలండి. తర్వాత ఫ్లిప్ చేసి మరి ఒక 10 to 15 సెకండ్స్ వరకు అదే విధంగా ఉంచాలి. మనం ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం చిన్న బుడగల్లా వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. అలా ఫ్లిప్ చేసుకున్నట్లయితే చపాతీ అనేది పొంగుతుంది. చూడండి ఎలా పొంగుతుందో. ఈ విధంగా పొంగుతుందండి. పొంగిన తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. 2 వైపులా ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం ఎర్రగా కాలిన తర్వాత దించేసుకోవడమేనండి. మీరు కనుక డైట్లో ఉన్నట్లయితే ఆయిల్ వేసుకోకపోయినా కానీ మెత్తగానే ఉంటాయండి చపాతీస్ అనేవి. ఈ విధంగా పిండి అనేది కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చేస్తే చపాతీలు చాలా మృదువుగా ఉంటాయండి. అదేవిధంగా అన్ని చపాతీలు చేసుకోవాలి. చూడండి చపాతీస్ అయితే చాలా మృదువుగా ఉన్నాయి. నేను ఒక్క చపాతీ మాత్రమే ఆయిల్తో హీట్ చేశానండి. మిగిలిన మొత్తం కూడా ఆయిల్ లేకుండానే కాల్చాను. ఈ విధంగా చేసుకుంటే చపాతీ చాలా స్మూత్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా క్రియేట్ చేశానండి. మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది.